అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ రెస్పెక్ట్ సినిమా అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉండే ప్రయోజనాలు చెప్తానండి. ఒకటి, మీరు ఎక్కడెక్కడో ఆడిషన్స్ గురించి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా మీకు ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది నా ద్వారా మీకు తెలుస్తూ ఉంటుందండి. రెండు, ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ రూట్స్ని చెప్పలేకపోవచ్చు, కానీ సక్సెస్ కోసం ఎదగటానికి ప్రయత్నించి సక్సెస్ స్ట్రగుల్ని అనిపించే వాళ్ళు చెప్తేనే దానికి కరెక్ట్గా అయినా ఇది వస్తుంది అనేది నా ఒపీనియన్. సో దట్ నేను అలాంటి ఒక వ్యక్తిని కాబట్టి నేను చేసిన తప్పులు ఏంటి, అలాంటి తప్పులు మీరు చేయకుండా ఉన్నట్లయితే మీరు త్వరగా సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనే ఒక మెయిన్ మోటోతోటే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి వీడియోల్ని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. సో దట్ మీకు చాలా కంటే చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి పీజే ప్రొడక్షన్స్ అండి. కాస్టింగ్ కాల్ ఫర్ హీరో అంట. వీఆర్ సీకింగ్ ఏ డైనమిక్ అండ్ డాషింగ్ మేల్ యాక్టర్ టు స్టార్ యాజ్ అ లీడ్ హీరో ఇన్ అప్కమింగ్ హై ఆక్టైన్ యాక్షన్ మూవీ. సో వీళ్ళకు మంచి హీరో కావాలంట యాక్షన్ మూవీకి. ద క్యారెక్టర్ ఈజ్ ఎ స్కిల్డ్ ఫైటర్ అండ్ జిమ్నాస్ట్ capable of performing intense and complex action sequence with precision and agility. సో మంచి ఫైటింగ్ స్కిల్స్ ఉండి జిమ్నాస్టిక్స్ చేయగలిగే ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు చేయగలిగే ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కావాలి అంటున్నారు. సో వీళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ప్రొఫిషియంట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ అడ్వాన్స్డ్ జిమ్నాస్టిక్ స్కిల్స్. మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి, అలాగే జిమ్నాస్టిక్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి అంటున్నారు. ఎక్స్పర్ట్ లెవెల్ స్విమ్మింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. ఖచ్చితంగా అద్భుతంగా, అంటే గోదావరి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఈత కొట్టగలిగే ఒక స్విమ్మింగ్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి అని అంటున్నారు. సో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్షన్ రోల్స్ ఈజ్ ప్రిఫర్డ్. ఎబిలిటీ టు డెలివర్ స్ట్రాంగ్ ఎమోటివ్ పర్ఫార్మెన్స్. అంటే వీళ్ళకి మంచి యాక్షన్ రోల్స్ గతంలో చేసి ఉండి స్ట్రాంగ్ ఎమోటివ్ పర్ఫార్మెన్స్లు చేయగలిగే వాళ్ళని వీళ్ళు అర్హత కింద కన్సిడర్ చేస్తానని అంటున్నారు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెండ్ యువర్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చేయడం అనేది మన బాధ్యత. కాబట్టి రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ మీరు కాస్టింగ్ కాల్స్ పెడుతున్నారు కదా, అయితే ఆ కాస్టింగ్ కాల్స్లో నేను ఒకళ్ళని అప్రోచ్ అయ్యాను. ఆ అప్రోచ్ అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, మాకు మీరు రూపాయి కూడా ఇవ్వని అవసరం లేదు, మీ కాస్ట్యూమ్కి అయ్యే డబ్బులు మీరే పెట్టుకోండి అనే టైప్లో అడిగారు సార్ అని అన్నారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, సార్ ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ప్రతి వీడియోలో డిస్క్లైమర్ చెప్పడానికి రీజన్ అదేనండి. నాకు వీళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్తున్నాను. అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు అని చెప్తున్నాను. వీళ్ళెల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసేయండి. ఎదవల్లారా అని వదిలేసేయండి. రేపు ఇంకొక కాస్టింగ్ కాల్ వస్తుంది, దానికి ప్రయత్నించండి అని చెప్తున్నాను. అయినా కూడా మళ్ళీ మీరు వాడు 600 కట్టమన్నాడు, 500 డబ్బులు కట్టమంటున్నాడు, మీ కాస్ట్యూమ్లకు మీరు పెట్టుకోమంటున్నాడు, 6000 కట్టమంటున్నాడు, 10,000 కట్టమంటున్నాడు. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు నేను దాని బడ్జెట్ వచ్చేసి ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టుకుంటాను, రైట్? లేదు అంటే మీ కాస్ట్యూమ్స్ మీరు తెచ్చుకోండి అంటాం. సమ్హౌ ఇట్ సౌండ్స్ బెటర్. అలా కాకుండా మీ కాస్ట్యూమ్స్కి మేము కొంటాం, మాకు డబ్బులు వేయండి అంటాం. అది అంతవరకు మూర్ఖత్వం. ఇప్పుడు ఇది ఎలాగుందంటే, ఆడపిల్లి వాళ్ళ బట్టలు కొనడానికి మగపిల్లి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మగపిల్లి వాళ్ళు బట్టలు కొనడానికి ఆడపిల్లి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే టైప్లో ఉంది. ఎవరి బట్టలు వాళ్ళు కొనుక్కోండి అంటే అయిపోద్ది కదా. మాకు మీరు బట్టలు పెట్టద్దు, మీరు మాకు బట్టలు పెట్టద్దు అనే టైప్లో. సో అలాగే నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మీ బట్టలు మీరు తెచ్చుకోండి అంటే ఇబ్బంది లేదు. మాకు ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ప్యాటర్న్ ఉంటుందండి. ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ప్యాటర్న్లో ఒక 5 జతలు, ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ప్యాటర్న్లో ఒక 5 జతలు, ఇలాగా 5 డిఫరెంట్ షేడ్స్ పెట్టేసి ఒక్కొక్క దానికి 5 పేర్స్ తెచ్చుకోమన్నా 25 పేర్స్ మీరు తెచ్చుకుంటారు. దట్ సౌండ్స్ గుడ్. అలా కాకుండా 600 మాకేంటంటే, కనీసం 600కి ఈ రోజుల్లో ఒక చొక్కానే రావట్లేదు. అలాంటిది 600తోటి మీకు ఎంటైర్ సినిమాకి కావాల్సిన కాస్ట్యూమ్ ఎక్కడి నుండి తీసుకొస్తాడు? లేదు 600 అడగట్లేదు, 6000 అడుగుతున్నాడు, 10,000 అడుగుతున్నాడు. సో నేనేమంటాను అంటే, నా దగ్గర కనీసం ఒక కాస్ట్యూమ్కి పెట్టుకునే డబ్బులే లేనప్పుడు నేను ఇంక సినిమాని ఎలా మేక్ చేస్తాను, రైట్? నేను కాస్ట్యూమ్కి పెట్టలేను, రేపు కెమెరాకి పెట్టలేను, రేపు ప్రొడక్షన్ పెట్టుకోలేను. ఈరోజు కాస్ట్యూమ్కి అడిగినోటి రేపు ఫుడ్కి అడగడానికి గ్యారంటీ ఏంటి? టీ కాఫీలకు అడగడానికి గ్యారంటీ ఏంటి? కెమెరాకి అడగడానికి గ్యారంటీ ఏంటి? ఇంకో దానికి దేనికో అడగడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మీరు 600, 6000, 10,000 వేసారు అనుకుందాం. వాడు సాయంత్రం మందుకు వస్తుంది తప్పించి, మందుకి చికెన్ మటన్ ఏది తింటే దానికి వస్తుంది తప్పించి,
ఇంకా దీనికి ప్రయోజనం అనేది ఉండదు. నేను మీకు మళ్ళీ కోర్ ఎలిమెంట్గా నేను అదే చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ ఒకరిని మీరు నమ్మే ముందు వాడు ఎంతవరకు జెన్యూన్ అనేది మీరు క్రాస్ చెక్ చేయండి. జెన్యూనిటీ క్రాస్ చెక్ చేయడానికి పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా? ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే నెలకు 30 కాస్టింగ్ కాల్స్ వస్తున్నాయండి. ఈ 30 కాస్టింగ్ కాల్స్లో మీకు ఏమవుతుంది అంటే సమ్వేర్ అబౌట్ 20 కాస్టింగ్ కాల్స్ అసలు మీకు రెస్పాండే అవ్వలేదు అనుకుందాం. మీరు పెట్టిన ఫోటోలకి రెస్పాండే అవ్వలేదు, వదిలేసేయండి. ఇంకొక 5 రెస్పాండ్ అయ్యారు, పలానా దగ్గర ఆడిషన్కి రమ్మన్నారు, వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 మాకు డబ్బులు కడితేనే మీకు అవకాశం ఇస్తానన్నారు, వదిలేయండి. 2 ఆ 2 బాబు మేము అందులో ఒకడు నేను డబ్బులు ఇవ్వలేను, కావాలంటే నువ్వు యాక్ట్ చేసేయి అని అన్నారు, ఓకే డన్. ఇంకొకడు బాబు నేను ఎక్కువ ఇచ్చుకోలేను, ఎంత ఇవ్వగలను, ఏమో రేపు అనే రోజు ఆ క్యారెక్టర్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్తుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ రావు రమేష్ అనే క్యారెక్టర్ కొత్త బంగారు లోకంలో చూసినట్లయితే రఫ్గా 2-3 సీన్స్లో కనిపిస్తారు. ఇది కాలేజీలో ఒకసారి క్లాస్ చెప్పే దగ్గర కావచ్చు, ఇంకోసారి నీ లవర్ని నేను 4 years కాపాడుతానని చెప్పడం కావచ్చు, లాస్ట్లో క్లైమాక్స్లో తీసుకొచ్చి చూపించడం కావచ్చు. కానీ ఆ తర్వాత రావు రమేష్ ఏ స్థాయికి వెళ్ళారు. సో నేనేమంటాను అంటే ఎప్పుడైనా మన క్యారెక్టర్ అనేది వన్స్ ఎలివేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. అప్పటిదాకా స్ట్రగుల్ అవటం తప్పే లేదు. సో అలాగే రంగస్థలం మహేష్ కావచ్చు, చాలామంది ఉన్నారు అలా నటుల్ని నేను చెప్పుకుంటూ పోతే. చాలామంది అంతెందుకు సరైనోడులో సుధీర్ ఒకే ఒక్క గ్లిమ్స్లో కనిపిస్తాడు, సుడిగాలి సుధీర్. ఇప్పుడు ఈ రోజున ఆయన హీరోగా యాక్ట్ చేయట్లేదా? సో నేనేమంటాను అంటే ప్రయత్నం అనేది ఆపకూడదు. ప్రయత్నం ఆపకుండా ప్రయత్నిస్తున్నట్లయితే తప్పకుండా ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్తారు. అలాగే ఇక్కడ నేనేమంటాను అంటే స్క్రాప్ని ఎలిమినేట్ చేయాలి. స్క్రాప్ని ఎలిమినేట్ చేసుకుంటా ఉంటే మీరు సక్సెస్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళు ఓన్లీ మెయిల్ ఐడి మాత్రమే ఇచ్చారండి. కాబట్టి మెయిల్ ఐడి నేను మీకు చెప్తాను, క్లియర్గా వినండి. pjproductions333@gmail.com. P for Pilla, J for Javinder, PJ Productions, PRODUCTIONS Productions 333 అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో సింపుల్ థింగ్, వీళ్ళు ఎవరైనా మోసం చేయడానికి ట్రై చేసినా లేదంటే మీతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి. రేపైన రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది కాబట్టి వాటి ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.